నమస్తే అండి. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారికి గత ప్రభుత్వం మమ్మల్ని అందరినీ కాంట్రాక్ట్ బేస్ లో ఉన్న వాళ్ళని గత 15 సంవత్సరాలుగా 2010 నుంచి ఇప్పుడు వరకు రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. వరకు 40 దాటిపోయి ఏజ్ బార్ కూడా అయిపోతుంది. ఇప్పుడు మా కాకినాడ జిల్లాలోనే మొత్తం 434 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సింగ్ వారు ఉన్నాము. కానీ ఎవరికి కూడా రెగ్యులర్ గత ప్రభుత్వం రెగ్యులర్ 2014 వరకే చేశారు. మేము స్టేట్ లో మొత్తం మామూలుగా వేకెన్సీస్ స్టేట్ లో 25,000 వేకెన్సీస్ ఉన్నాయి. తీసేయగా ఇంకా 11,400 పోస్టులు ఇంకా వేకెన్సీ ఉన్నాయి. కనుక ఫస్ట్ మేము కాంట్రాక్ట్ బేస్ లో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కనుక మా ఎత్తి చాకరీ విధానాన్ని తొలగించి జీవోల్లో కూడా డాక్టర్స్ కే రెగ్యులర్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. మా జీవో అన్నిటిలో కూడా కాంట్రాక్ట్ జీవోలు అన్నిటిలో కూడా కాంట్రాక్ట్ బేసిక్ లో స్టాఫ్ నర్సులే ఎంత వర్క్ చేసినా వాటిలో ఎంత కష్టపడి ప్రాణాలు పోతాయని తెగించి కోవిడ్ టైంలో కూడా పనిచేసినా సరే వాళ్ళు చాలా మంది మా స్టాఫ్ నర్సులు అందరూ చనిపోయిన కాంట్రాక్ట్ బేసిక్ లో చనిపోయినా సరే వాళ్ళకి ఎటువంటి ఎస్క్రిచే ఇవ్వకపోగా వాళ్ళందరినీ కాంట్రాక్ట్ బేసిక్ లోనే అందిస్తున్నారు. కానీ ఒకరికి ఒక న్యాయం ఒకరికి న్యాయం అనేది ఉండదు. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు, హెల్త్ మినిస్టర్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియజేసేది ఏంటంటే మేము సేవ చేసే వాళ్ళం ఈ సమాజంలో అందరికి మంచి చేయాలని ఉంటున్నాం కాబట్టి మా అందరినీ కూడా రెగ్యులేట్ చేయాలని కోరుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి మరి హెల్త్ మినిస్టర్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి గత ప్రభుత్వంలో సచివాలయం ఉద్యోగుల్ని కాంట్రాక్ట్గా తీసి 1 yearలోనే రెగ్యులర్ చేశారు. మేము గత 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలోనే మమ్మల్ని ఇలాగే ఎట్టి చాకరీ చేపిస్తున్నారు. దయచేసి మళ్ళీ వాళ్ళనే సచివాలయంలో తీసిన 1 year వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే ఏమన్నా సచివాలయం తీసి వాళ్ళని అన్నీ 1 yearకే రెగ్యులర్ చేశారు. మరి వాళ్ళని ఇప్పుడు స్టాఫ్ నర్స్ పోస్టుల్లో నియమించడం జరుగుతుంది. మేము గత 15 సంవత్సరాలుగా స్టాఫ్ నర్సులుగా రోస్టర్ పాయింట్ అండ్ డిఎస్సి నిబంధనలు అనుగుణంగా మెరిట్ ప్రకారం ఇక్కడ కాకినాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కూడా జిఎన్ఎం కోర్సు చేసి బిఎస్సి నర్సింగ్, ఎంఎస్సి నర్సింగ్ చేసి స్టాఫ్ నర్సులుగా నియమించబడ్డారు. కానీ గత 15 సంవత్సరాలుగా చేస్తున్న ఎస్టీ చాకరీ చేస్తున్నా కూడా మమ్మల్ని ఏ విధంగా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా సరే రెగ్యులర్ అనేది చేయట్లేదు. దయచేసి ఇప్పుడైనా మా 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 బాధలు ఆలకించి కోవిడ్ టైంలో కూడా మేము ప్రాణం పోతుంది తెలుసుకోవడం కూడా మేము అందరికీ సమాజంలో సేవలు అందించాం కనుక మమ్మల్ని దయచేసి గుర్తించుకుని మమ్మల్ని అందరినీ కాంట్రాక్ట్ వేసుకోవాలందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. పక్క రాష్ట్రాలు కూడా అందరూ మా నర్సింగ్ వారిని అందరూ రెగ్యులర్ నోటిఫికేషన్ తీసి కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్ చేస్తున్నారు కనుక మన రాష్ట్రంలో కూడా అందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం.